హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్. ఇది చూసారా ఫ్రెండ్స్, కందికాయలు తీసుకొచ్చాను అనమాట. మా ఆయన బాగుంటాయండి, భలేగా ఉడకబెట్టుకొని తింటే. సరే, ఇత్తులు చాలా లాగున్నాయండి, బాగా ముదిరిపోయినాయి అనమాట. వీటిని ఇప్పుడు ఉడకబెడుతున్నా నేను. చూసారా, ఇత్తులు ఒకటి ఒలిచి చూపిస్తున్నా చూడండి, భలేగా ఇంత లావు అయినాయి. సరే, మస్తు లావైనాయి అనమాట. ఉడకబెట్టుకొని తింటే పచ్చి కందికాయలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఉడకబెడుతుంది అనమాట. ఒక తెపాల్లో కొంచెం నీళ్ళు వేసి అందులో ఉడకబెట్టుకోవాలండి. మొత్తానికి ఉడికిపోయాక లాస్ట్లో కొంచెం ఒక గుప్పెడు ఉప్పు వేసి ఒక 5 నిమిషాల నుంచి బంద్ చేసుకోవాలి. ముందే ఉప్పు వేయకూడదు అనమాట. ఉప్పు వేసి ఉడకబెట్టాలి. స్టవ్ మీద పెట్టి ఉడికిపోయాక మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. అలాగే చూసారా, శనక్కాయలు తీసుకొచ్చాము ఆయన. అలాగే ఉసిరికాయలు, రాతి ఉసిరికాయలు సరే పచ్చడి కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని ఉడకబెట్టాక చూపిస్తాను. మళ్ళా ఉడికిపోయాక చూపిస్తా. స్టవ్ మీద పెట్టి ఉడకబెడదాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. సరే, బాగా ఉడకాలండి. మూత పెట్టేస్తే పొంగిపోద్ది. ఇలాగే ఉంచాలన్నమాట. ఉడికాక చూపిస్తా. సరే, ఉడికిపోయినాయండి. ఎక్కువగా పచ్చి కందికాయలు ఊర్లలో దొరుకుతాయి కదండి. ఇప్పుడన్నా ఉడకబెట్టుకుంటే చాలా మంచిదండి. వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రోటీన్లు కూడా ఉంటాయండి. దీనికి బరువు కూడా తగ్గుతారనమాట. అలాగే ఏదన్నా జీర్ణ సంబంధ సమస్యలు కూడా పోతాయి అన్నమాట. దీనిలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటుందండి, కొలెస్ట్రాల్ ఉండదు అనమాట. నేను ఇవి ఉడకబెట్టేటప్పుడు కొంచెం పల్లీలు కూడా వేసి ఉడకబెట్టా అనమాట. మీకు గనక దొరికితే కంపల్సరీగా తినండి, మంచిదనమాట. చూసారా, మంచిగా ఉడికింది. చూపిస్తున్నా. దీంతో కూర చేసుకుంటారు, ఇంకా సూప్ చేస్తారు. భలేగా చూసారా, మంచిగా ఇలా ఉడికిపోయింది అనమాట. కందికాయలతో పాటు 4 ఇవి కూడా వేసానండి, శనక్కాయలు. అవి కూడా వాటితో పాటు ఉడికిపోతాయని. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి నా వీడియో ఏంటి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక దొరికితే కనుక కంపల్సరీగా వీటిని తినండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.